ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి. అది అంచేత ఈ చిన్న ఓర్బిట్లో చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మిల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మన చిన్నపిల్లవాళ్ళం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది. కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం
వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వృషభ రాశి గురించి. వృషభ రాశి వారికి 9వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. వృషభం నుంచి మీకు మకరం అనేటటువంటి 9వ స్థానం, ఆ స్థానంలో సంచారం చేయటం ద్వారా వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. 9వ స్థానంలో శనీశ్వరుడు యోగించజాలడు. ఏదైతే యోగించకపోతే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి, ఆ ఇబ్బందులకి ఏ విధమైనటువంటి పరిష్కారం మనం చేసుకోవాలి అనేటటువంటిది కొన్ని ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 9వ స్థానంలో శని సంచారం ఏ విధంగా ఉంటుందంటే శోకం రోగం మహాదుఃఖం క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం స్వధార సుసుత క్లేశం నవమస్తు శనిర్భవేతు. నవమస్తో అంటే 9వ స్థానంలో శని ఉన్నట్టయితే సంచారం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే విచారం, మనిషికి రోగం, వివిధ రూపాలైనటువంటి కష్టాలు ప్రార్థిస్తూ ఉంటాయి. పాపకార్యాలు చేయటం, ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు, ఏదైనా ఒక పని మొదలుపెట్టారు దాన్ని చెడిపోతుంది, ఖచ్చితంగా చెడిపోతుంది. చేసేటటువంటి వృత్తిలో కూడా భంగం కలుగుతూ ఉంటుందండి. చేసే వృత్తిలో కూడా చాలా భంగం కలిగేటట్టుంది. ఆ విధంగా ఈ స్వధార అంటే భార్యకి, స్వసుత అంటే పిల్లలు, తన పిల్లలకి కూడా కొంచెం అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఇవన్నీ ఉన్నాయి. అందుచేత తస్మాత్ జాగ్రత్త. ఈ విధమైనవి ఉన్నాయి కాబట్టి వదిలించుకునే ప్రయత్నం మీరు చేయాలి. ఖచ్చితంగా ఈ 139 రోజుల్లో కనుక శని త్రయోదశి వస్తే తిలదానం తైలాభిషేకం చేయించుకోండి. లేదో ఒక రోజున మాత్రం కాస్త నువ్వులు, ఓ నల్ల బట్ట లేదా ఒక ప్యాంటు షర్టు నల్లవి, ఒక ఇనప ముక్క, అది ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. ఒక స్క్రూ కొనివ్వండి, ఎందులో వాడుకుంటాడు. లేదా కటింగ్ ప్లేయరు, ఇంత మొక్క రేకు మొక్క పెడుతున్నారు, కొంతమంది ఇంత మేకు పెడుతున్నారు, ఆ మేకు ఏం చేసుకుంటాడండి? ఏదో మీరు ఇచ్చేటటువంటి ఈ దానంలో అతను వాడుకునే విధంగా ఉండాలి. తర్వాత మీ కష్టాలన్నీ తీసుకుంటాడు, ఆయన వదిలించుకుంటాడు, అది ఆయన బాధ్యత. ఆయన వదిలించుకోవాలనుకుంటే వదిలించుకుంటాడు, లేకపోతే చాలా కష్టాలు పడతాడు. మీరు పడే కష్టాలకు 100 పడతాడు. ఎందుకంటే ఆయన మీ దగ్గర ఒక్కడితే తీసుకోడు, మీలాంటి వాళ్ళు 100 మంది దగ్గర తీసుకుంటాడు. కాబట్టి అతను వదిలించుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. అతని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, మనం వదిలించుకోవాలి. కాబట్టి మీరు కొంచెం ఆ దానం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి, ఆయన తీసుకుంటాడు. మీరు డేంజర్ జోన్లోంచి బయటపడతారు. అంటే మీరు ఆ కష్టాల నుంచి మీరు గట్టెక్కుతారు అని ఖచ్చితంగా. అంచేత ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. దీనిలో మిమ్మల్ని భయపెట్టేది ఏమీ లేదు. చాలా సూక్ష్మంలో మోక్షాలే మనం చెప్తూ ఉంటాము. అలాగే ప్రత్యేకంగా శనికి సంబంధించినటువంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో. మీకు దగ్గరలో ఉంటే దానికోసం వేలు ఏదో అప్పు చేసేసి మీరు అంత దూరం వెళ్ళక్కర్లా. దేవుడు అనేటటువంటి సర్వాంతర్యామి భగవంతుడు. ఇప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడో శని సింగనాపూరే వెళ్ళాలి, లేకపోతే కర్ణాటకలో అదేదో ఉందండి, మీద వస్తూ ఉంటుంది, అది కానివ్వండి, లేదా ఆంధ్రాలో మందపల్లి అని ఏదో ఊరుంది. ఇలా ఎక్కడెక్కడో ఏవో ఉన్నాయి. ఈ మధ్య కూడా హైదరాబాదులో ఎక్కడో కట్టారు శనీశ్వరుడు గుడి అని చెప్పేసి, ఐతనగర్ దాటాక కట్టారని చెప్తున్నారు. అలా అటువంటి శనీశ్వరుడు గుడికి ఏమైనా వీలుంటే అవకాశం ఉంటే, ఎక్కడో దూరం కోసం వెళ్ళిపోయి దానికోసం అప్పు చేసి అది బీభత్సాలు ఏం చేయాల్సిన పని లేదండి. మీరు తక్కువలో సూక్ష్మంలో మోక్షంగా చూసుకోండి. అది మీ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అది మాకు తెలియదు కదండి. అంచేత మీరు ఆ విధంగా చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. జాతకం రాయించుకోవచ్చు. పరిహారాలు కూడా మీరే చేయండి అంటే కూడా మా దగ్గర రోజు జరుగుతూనే ఉన్నాయి పరిహారాలు. చాలా మంచి నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు. వారందరి చేత చక్కగా మీకు హైదరాబాద్లో ఉంటే వచ్చి చేసుకోవచ్చు,
లేదా దూర ప్రాంతాల్లో ఉన్నారు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, లేదా వేరే దేశాల్లో ఉన్నారు, మేము లైవ్ అంతా చూపిస్తూనే ఉన్నాము. చక్కగా అన్ని మీరు చెప్పాల్సిన సంకల్పంలో మీరు చెప్పాల్సింది కూడా మీ చేత చెప్పిస్తాము. అప్రసాదం మీకు బై పోస్ట్ ద్వారా మేము పంపిస్తాము. ఈ విధమైనటువంటి సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని అవసరమైన వారు వినియోగించుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.